బగ్గ ఎండలు కొట్టే టైంలా ముత్తమంది షేప్ ఆన పడితే పబ్లిక్ జనంతా నిమ్మల పడతారు. కానీ రాత్రి చిన్నగా వడ్డదా ఆన 2-3 గంటలు ఇయ్యర మయ్యర దంచితే పట్నంలో రోడ్లన్నీ చెరువులు. ట్రాఫిక్ జామ్లతోటి తాబేల లెక్క అంబాడుకుంటా ఇంటికి పోయే వరకు రాత్రికి ఏ అల్లయిందో. బైకులు నడవక దిగి నూక్కవైనరు, ఆనకోట్లు లేక తడిచి ముద్దయినరు. పట్నంలో ఈ తిప్పలైతే ఊర్లల్లా రైతన్నలకు గింత నష్టమైంది. వరి చేన్లు ఒరిగినాయి, జొన్న చేన్లు ఆగమైనాయి, కళ్ళంలు ఎండబెట్టిన మిర్చి దర్శింది. 4 వద్దులైతే కోతలు కోస్తారనంగా షెడుపానలు చేపట్టి చేన్లు మొత్తం అడుగులైనాయి. మైబాద్ మార్కెట్ల మిర్చి మక్కలు దడుస్తుంటే ఆనల్నే బస్తాలు బిజ్జి కిందికి మోసుకుంటా తిప్పలు పడ్డారు రైతులు. ఆగో పట్టాల మించి వరద ఎట్లా వారుతుందో రాత్రంతా జాగారమే పాపం. కళ్ళంల మిర్చి మక్కలు ఎండబెడితే చెరువుల పోసినట్టే అయింది. 5 ఎకరాల మొక్కజొన్న వేసినాం, నిన్ననే తీసుకొచ్చి పోసినాం. రాత్రి ఫుల్ వర్షం వచ్చింది, మొత్తం తడిచినాయి. 3 రోజులు అయితే మిర్చి బస్తాలు తెచ్చి ఎవరు కాటకు రాలే. 76 బస్తాలు తెచ్చిన మొత్తం తడిచింది. ఎండలకు మంచిగా ఎండిన మిర్చి ఒక్క ఆనకే తడిచి ముద్దయింది. మార్కెట్ల వ్యాపారులు రేటు పెట్టక కాంటా లాల్చమైనందుకు ఆనలు పడి గింత నష్టం. కొన్ని రంగు మారినాయి అప్పుడే. దాంట్లో మేము ఆపుకున్నాం, మళ్ళీ వర్షం వచ్చేసి వర్షం కూడా మాకు గబ్బు లేకపోయింది సార్. మా పరిస్థితి ఏమి, మా బాధలు ఎవరు చెప్పుకోవాలి. 8,000 9,000 అమ్ముకున్నా ఇప్పుడు మరి 6,000 7,000 అంటున్నారు. ఉండేది మిరపకాయ వానకు నానింది, ఏం చేయాలో అర్థమైతే లేదు. చెట్టుకు చింతకాయలు దులిపినట్టే అయింది మామిడికాయల పరిస్థితి. పిందెల కాంచి రాలినాయి, కాయ మొత్తం రాలిపోయింది. మాకు 20 నుంచి 30 లక్షలు ఈసారి కూడా లాస్ అయిపోతుంది. మార్కెట్లకు వచ్చిన పంటలు తడవకుండా చూడాలి, సరిపోను టార్పాలిన్లు ఇయ్యాలి. ఏడే పంట లాగమైనయో సర్వే చేసి రిపోర్ట్ ఇయ్యాలని ఆఫీసర్ల కాడరేసిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. ములుగు జిల్లా గోవిందరావుపేటల ఆఫీసర్లను ఎంటబెట్టుకొని ఆగమైన పంటలు చూసి రైతుల తిప్పలు అడుచుకుంది మంత్రి సీతక్క. ఇమిడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. మిర్చి రైతులు కూడా అక్కడక్కడ పాపం కళ్ళల్లో పోసుకున్న కూడా తడిచిపోయింది. వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం. ఏందో ఏమో కోతకొచ్చిన పంట నీళ్ల పాలు, కోసి మార్కెట్ కు తీసుకొస్తే వరద పాలు. రైతులకు ఎప్పుడో గోసే. ఈ 2 రోజులు సుతా ఆనలున్నాయట, జర పైలముండుండ్రి.